మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. అయితే ఇశ్రాయేలీయులందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులునై నేను చెప్పిన మాటలను ఆలకింపక ఉన్నారు గనుక నీ మాటలు విననల్లరు. ఈ మాట యెహెజ్కేలు ప్రవక్తతో స్వయాన ఆ పరిశుద్ధుడైన దేవుడే మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడో తెలుసా? ఎవరి గురించి చెప్తున్నాడో తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన అంటే, వాక్యం అంటే, ఉపవాసం అంటే, సహోదరుల ప్రేమ అంటే తెలియని వారికి చెప్పడం లేదు. ఈయన అన్నీ తెలిసిన వారి గురించి ప్రవక్తతో చెప్తున్నాడు. నువ్వు వెళ్ళు నాయనా, వీళ్ళకు అన్నీ తెలుసు, కానీ వీళ్ళు మాట వినేవాళ్ళు కాదు, కానీ నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఈ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు మాట ఇయ్యగలుగుతావా? దేవునికి నేను పరిశుద్ధంగా ఉన్నాను ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా అని చెప్పేసి, ప్రభువా నీ కోసం బ్రతుకుతాను యేసయ్యా, నాకు ఈ లోకం వద్దు యేసయ్యా అని ఒక్క మాట చెప్పగలుగుతావా? ఈ క్షణమున దేవుడు నీ నుంచి ఆశించేది ఏంటంటే, నీవు నీతిగా బ్రతికి దేవుణ్ణి మహిమపరచాలని. ఇంకా ఏమీ వద్దు. నీ గురించి బంగారం అడగడు, వెండి అడగడు, నీ గొర్రెలను అడగడు, నీ అంతస్తులను అడగడు, ఏమి అడగడు. ఈ సమయంలో దేవుడు ఏమడుగుతున్నాడంటే, నీవు వాక్యము తెలిసి, ప్రార్థన తెలిసి, దేవుడంటే తెలుసుకొని, ప్రేమలు దేవుని మధ్య, ఆత్మీయుల మధ్య ఉంటున్న ప్రేమలు తెలుసుకొని కూడా నీవు పాపంలోకి వెళ్తున్నావు, సిగ్గుమాలిన పనులు చేస్తున్నావు, కఠిన హృదయం ధరించుకొని ఉంటున్నావు. అది చాలా దౌర్భాగ్యం, అది చాలా నీచమైనది. దేవుడు తెలియని ప్రజలు అలా చేస్తే ఒక అర్థం ఉంటుంది, తెలియక చేస్తున్నారని. అరే, వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, దేవుని ప్రేమ ఏంటి, దేవుడంటే భయం అన్నీ తెలుసు కూడా ఎందుకు వాటి యందు నువ్వు ఆసక్తి చూపుతున్నావు? ఒకసారి ఆలోచించు. భయం లేదా? ఒక్కసారన్నా మనం శ్రద్ధగా ఆలోచించినట్లయితే, దేవుని మనసును మనం ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే, విననొల్లరు అని ఆయన చెప్తున్నాడు, కానీ వెళ్ళి చెప్పు అని ఆయనే చెప్తున్నాడు. అంటే ఎక్కడో నీ మీద ఆశ పెట్టుకొని ఉన్నాడు దేవుడు. నా కుమారుడు, నా కుమార్తె నా దగ్గరికి వస్తాడు, నన్ను ప్రేమిస్తాడు, నా ప్రేమను తెలుసుకుంటాడు, అనేక మందికి మాదిరిగా తయారవుతాడు, అనేక ఆత్మలను నరకం నుంచి తప్పిస్తాడు. నీ సువార్త వలన, నీవు స్వరం పెట్టి పాడే ఆ స్తుతుల వలన, నీవు చెప్పే ఆ దేవుని మాటల వలన ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు దేవుడు నీ మీద. ఎందుకు ప్రియ దేవుని బిడ్డ చెవిని మందగిల్లేలా చేస్తున్నావు? వద్దు. ఈ లోకంలో ఎవ్వరు కూడా చివరిదాకా ఉండరు, ఒక్క యేసయ్య తప్ప. ఈ లోకంలో ఎవరు కూడా నీ కోసం ప్రాణం పెట్టలే, ఒక్క యేసయ్య తప్ప. ఇదైనా గుర్తించి, ఇప్పుడైనా గుర్తించి మోకరించి ప్రార్థించు. దేవుడు కృప చూపుతాడు, దేవుడు నిన్ను కరుణిస్తాడు, దేవుడు నిన్ను క్షమిస్తాడు, గొప్ప సాక్షిగా వాడుకుంటాడు. దేవుని మాటను నీ హృదయం ఒప్పుకొనును గాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు నాయనా. ఈ సమయంలో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి బిడ్డతోనూ మాట్లాడవని నేను నమ్ముచున్నానయ్యా. వారిని దర్శించమని, వారిని బలపరచమని, వారిని మారు మనసునిచ్చి గొప్ప బిడ్డగా, నీ బిడ్డగా తయారు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.